ఇప్పుడు మార్కెట్ ఇది బ్రేక్ అయ్యాక, మనం చేంజ్ ఆఫ్ క్యారెక్టర్ అయ్యాక మార్కెట్‌లో ఇక్కడికి రాంగానే ఒక సీసీపీ జరుగుతది. మార్కెట్ అగైన్ ఇలా వస్తది. ఓకే. మళ్ళా అగైన్ ఒక సీసీపీ జరుగుతది. మళ్ళా అగైన్ మార్కెట్ ఇలా వస్తది. ఈ 2 దాన్నే మనం సి జోన్ అంటాం. సో, ఈ సి జోన్ తర్వాత మనం ఎస్‌డిసిని ఎలా వాడాలి? సప్లై అండ్ డిమాండ్స్‌ని ఎలా వాడాలి దీంట్లో? సప్లై అండ్ డిమాండ్‌ని వాడడానికి మనం దీంట్లో మనం ఎక్కువ ఓవర్ రియాక్ట్ అవ్వం. ఈ స్ట్రక్చర్ క్రియేట్ అయిందా? ఈ స్ట్రక్చర్ క్రియేట్ అవ్వంగానే మనం ఏం చేస్తాం? ఈ బ్రేక్‌ఔట్ నుంచి మనకి ఎంత మేకింగ్‌కి వచ్చింది చూడండి. ఈ సి జోన్‌కి. మేకింగ్‌కి అంటే ఏంది? డైరెక్ట్ కంటిన్యూస్‌గా ఇక్కడి వరకు మేకింగ్‌కి వచ్చింది కదా! ఈ మేకింగ్ సప్లైని డిట్టో కాపీ చేస్తాం ఇక్కడి నుంచి ఇక్కడి వరకు. ఓకే. అగైన్ సిమిలర్ ఇలానే ఉంటది. సేమ్ సప్లై యాక్టివేట్ అవుతుంది. ఇక్కడ చూడండి. మీ ముందు ఆల్రెడీ ఒక క్యారెక్టర్ చేంజ్ అయింది. రైట్. ఇక్కడ ఆల్రెడీ క్యారెక్టర్ చేంజ్ అయింది చూడండి. ఈ క్యారెక్టర్ చేంజ్ అయిన ప్లేస్‌లో ఇది లైవ్‌లో నిన్న అయిన మార్కెటే. నిన్న మొన్న అయిన మార్కెటే. సో, ఇక్కడ చూడండి మీకు ఒక వాల్యూమ్ కాంట్రాక్షన్ జరిగింది. రైట్. ఇలా మార్కెట్‌లో ఇలా వాల్యూమ్. సో, దీనికి మేకింగ్ ఎంతొచ్చింది? ఈడ నుండి ఈడి వరకు. ఈ రెడ్ క్యాండిల్ వరకు. అంతే కదా మేకింగ్‌కొచ్చిన సప్లై. సో, దీన్ని మనం డిట్టో కాపీ చేస్తాం ఈడ. మీరు కావాలంటే చూసుకోండి. ఎగ్జాక్ట్ రివర్సల్ ఉంటాయి. ఉన్నాయా? ఎగ్జాక్ట్‌లీ. సేమ్ మీకు ఇలానే సెంట్రల్ జోన్స్ వర్క్ అవుతాయి. ఇప్పుడు చూడండి ఇది డిమాండ్ సైడ్‌లో ఇక్కడ ఒక క్రియేషన్ అయింది. ఇది కూడా వాల్యూమ్ కాంట్రాక్షన్. ఓవర్‌గా వాల్యూమ్ కాంట్రాక్షన్సే అవుతాయి. ఓకే. అండ్ ఈ నుండి ఎలా వచ్చింది చూడండి. ఈ డిమాండ్ ఏముందో మేకింగ్ డిమాండ్ అంతే ఆఫ్టర్ ద బ్రేక్‌ఔట్ దొరికింది. ఓకే. సో, ఆఫ్టర్ ద బ్రేక్‌ఔట్ రాంగానే ఇది కూడా ఒక సి జోనే. దీన్ని గూడా మీరు సి జోనే. ఇది కూడా కాంట్రాక్షనే ఉంది. చూడండి ప్రైస్ ఇలా వస్తుంది. అండ్ ఇలా క్లోజ్ అవుతుంది. ఓకే. దాని తర్వాత సేమ్ ఎంత మేకింగ్‌కి వచ్చింది డిమాండ్, అదే డిమాండ్ మీకు ఇక్కడ దొరుకుతది. సేమ్ ఉంటాయి చూడండి మీరు కావాలంటే.